అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ ఆస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు ఈ వీడియోలో శనగ్గింజలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ శనగ్గింజల పచ్చడి చేసేసుకోవచ్చు. మొత్తం అన్నం కూడా ఈ పచ్చడితోనే ఫినిష్ చేసేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దామా. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న శనగింజలు తీసుకుంటున్నాను. మీరైతే అప్పటికప్పుడు వేయించుకోవచ్చు, లేదు వేయించి ఆల్రెడీ పెట్టేసుకోంటే ఇంకా మీకు ఈజీగా పచ్చడి రెడీ అయిపోతుంది. ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 15, కారం మీకు తగినట్టు వేసుకోండి. ఆనియన్స్ అండి, ఒక 2 ఆనియన్స్ నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత చింతపండు, సాల్ట్, కల్లుప్పు తీసుకున్నాను. తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూను. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ధనియాలు ఫస్ట్ వేయించుకునేద్దాము. తర్వాత మిరపకాయలు యాడ్ చేసేసుకుందాము. కారం మీకు తగినట్టు వేసుకోండి. ఈ రెండు కొంచెం వేయించుకుందాము. ఈ రెండు వేయించుకునే లోపల ఒక చిన్న మాట, నా వీడియో కానీ ఇక్కడ దాకా వచ్చినట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి. అయితే తప్పక మన వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత నేను శనగగింజలు కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ వేయించిన శనగగింజలు యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. మీరు కానీ పచ్చి శనగగింజలు యాడ్ చేసుకోవాలంటే ఫస్టే శనగగింజలు వేయించుకున్నాక అది వేగాక తర్వాత మీరు ధనియాలు, మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేగిపోయాయండి. కొంచెం చల్లారాక నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ధనియాలు, మిరపకాయలు, శనగగింజలు అంతేనండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాము. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోబాకండి, పచ్చడి బాగుండదు. ఇప్పుడు నేను చింతపండు యాడ్ చేస్తున్నాను. పులుపు మీకు తగినట్టు వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి. ఊరికే పల్స్లో ఒక్కసారి తిప్పేసుకోండి అంతేనండి. ఎందుకంటే కచ్చా పచ్చాగా ఆనియన్స్ ఉంటే నోటికి తగులుతూ రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి ఈ శనగగింజల పచ్చడి. గ్రౌండ్ నట్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ బోన్స్కి చాలా మంచిది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలు ఇక్కడ రోజు గ్రౌండ్ నట్స్ ఇస్తే చాలా మంచిది అంటారు. సో రెగ్యులర్గా గ్రౌండ్ నట్స్ ఇవ్వకుండా ఇలా పచ్చడిలాగా కూడా చేసి పెట్టచ్చండి. ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడిని అయితే చేసేసుకోవచ్చు. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేవండి ఇంగ్రీడియంట్స్. ఈ పచ్చడిని అయితే మా అమ్మమ్మ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ పెరుగన్నం కాంబినేషన్తో అయితే ఈ శనగగింజల పచ్చడి అద్దిరిపోతుందండి. అయితే ఇంత ఈజీగా తొందరగా అయిపోయే పచ్చడిని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.